ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ఈ ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశం కిరీటముల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ, మరి గతంలో మనం అక్షయ కిరీటం, అతిశయ కిరీటం గురించి ధ్యానించుకున్నాం. ఈరోజున మనం ఈ ఆత్మీయ కిరీటాలైనటువంటి నీతి కిరీటం గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి భక్తుడికి రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నటువంటి మాటను చదువుకుని మనం ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికను 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రార్థన చేద్దాం. నీతిగల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, పరమ తండ్రి, కృప చూపించి ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందే కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించాలి. ఇక్కడ పౌలు గారు తన కుమారుడిగా భావించినటువంటి, తన శిష్యుడిగా భావించినటువంటి తిమోతికి చెప్తూ ఏమంటా ఉన్నాడంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎందుకని అంటున్నాడంటే ఈ మాటలు, పౌలు గారు ఇంకా చివరిగా తిమోతికి తన బాధ్యతలన్నీ అప్పగిస్తూ, మరి ఇంకా పౌలు గారికి చిరచ్ఛేదనం జరుగుతుంది, పౌలు గారు మరణిస్తారని చెప్పి పౌలు గారికి ఆత్మలో గ్రహించాడు. ఆయనకి ఆ విషయం తెలిసిపోయిందనమాట. అప్పుడు తన కుమారుడిగా ఉన్నటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి మరి తిమోతికి తన బాధ్యతలన్నీ అప్పగిస్తూ చాలా అద్భుతమైనటువంటి రీతిలో చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట ఇది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కిరీటం అంటండి? నీతి కిరీటం. మనం ఈ లోకంలో ఎన్నో కిరీటాలు చూస్తుండొచ్చు, కానీ ఈ నీతి కిరీటము అనేటువంటిది ఎవరి కొరకు ఉన్నదంటండి? నా కొరకు ఉన్నది. నేను ముందు వెళ్తున్నాను. అది ఒక్క కిరీటమే ఉంటుందా? కాదు, చాలా కిరీటాలు ఉన్నాయి. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు ఇచ్చును. ఎవరిస్తారంటండి? దేవుడు, ప్రభువారు ఈ కిరీటాన్ని ఇస్తాడు. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహిస్తాడు. ఈ కిరీటం నాకు మాత్రమే కాదు, అందరికీ అంటండి. ఏదన్నా పందెంలో నెగ్గినట్లయితే ఒకళ్ళకి మాత్రమే కిరీటం ఇస్తారు. ఏదన్నా మరి కార్యంలో మరి ఫస్ట్ వచ్చినట్లయితే ఫస్ట్ ప్రైజ్ మాత్రమే ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో పరిగెట్టేటువంటి వారందరికీ కూడా బహుమతులు ఉంటాయంటండి. హల్లెలూయా! ఎంత అద్భుతం చూసారండి. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అంటండి. చూసాం కదండి మనం అపోస్తలుల కార్యంలో 16:36 అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అంటండి. యెహోవా అందరికీ ఉపకారం అంటండి. ఏదైనా మీరు రన్నింగ్ రేస్లో చూసినట్లయితే, రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురు ప్రైజ్ ఇస్తారు. మిగతా వాళ్ళని పట్టించుకోరు ఎవరో కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మీరు చూడండి, ఎక్కడైనా ఏ కార్యం చేసినా కూడా అందులో బెస్ట్ ఉంటారు, ఫస్ట్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే ప్రైజ్ ఇవ్వటం, వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇవ్వటం చేస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిగా పరిగెట్టి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ అని అంటండి. దేవుని కొరకు పరిగెట్టిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడంటండి. అందరికీ కూడా నీతి కిరీటాలు ఇస్తాడంట. దయచేసి ఇక్కడ ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలన్నమాట. తన ప్రత్యక్షతను అపేక్షించువారు అంటే ఇష్టపడేటువంటి వారు అందరికీ అనుగ్రహిస్తారంట. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదండి. కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఏదైనా చేస్తే కొందరికి పిలుస్తాం. మన వివాహం అయిందనుకోండి, కొందరికి మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటుంటాం. పిల్లలు గమనించాలి, వివాహం అయితే ఇంపార్టెంట్ అయినటువంటి వారికి మాత్రమే, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సేనండి. ఈ కరోనా టైం కాబట్టి ఓన్లీ లిమిటెడ్ మాత్రమేనండి ఉంటుంటాం కదా. లేకపోతే ఏది చేసినా కూడా లిమిటెడ్, కొంతమందికి మాత్రమే. అయ్యో మేము అందరికైతే చేయలేమండి, అందరిని పిలిస్తే మేము సరిపెట్టలేమండి, లేకపోతే ఇట్లా అట్లా అంటుంటాం. కానీ ఈ వచనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం నాకు కలిగింది. ఎక్కడంటే
పౌలు గారు అన్నాడు, పౌలు గారికి నీతి కిరీటం వస్తుందండి, ఆయన ఎందుకంటే ప్రభు కోసం చాలా త్యాగం చేశాడు, మరి శిరఛేదనం కూడా చేయించి కూడా సిద్ధపడుతున్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎంతో నీతిగా జీవించాడు, ముందంతేదో మరి భయంకరమైన జీవితం జీవించినప్పటికీ తన జీవితాన్ని మార్చుకున్నాడు, నీతిగా జీవించాడు, పౌలు గారికి నీతి కిరీటం రావడంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదని అని చెప్పి అందరూ అంటుంటారు. ఇక మీదట అయిపోయింది కాబట్టి, నేను చేసిన పరిచర్య ఎంత ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా నిరీక్షణ ఇది, నేను నమ్ముచున్నాను, నాకు ఖచ్చితంగా నీతి కిరీటం వస్తుంది. వా వండర్ఫుల్. అది కాదండి లైఫ్ అంటే. నాకు మాత్రమే కాదు, ఎవరైతే ప్రభు నాకు ఇస్తాడు, అది నాకు తెలుసు, నాకు మాత్రమే ఇస్తాడు ఆయన, నన్ను ఒక్కడిని ఆశీర్వదిస్తాడా, నన్ను ఒక్కడినే దీవిస్తాడా, నన్ను ఒక్కడిని అభివృద్ధిలోకి తీసుకొస్తాడా, నాకొక్కడికి మాత్రమే ఈ లోకానుసారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనటువంటి ఈవులు ఇస్తాడా, నాకొక్కడికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్లేస్ ఇస్తాడా, నాకొక్కడికి మాత్రమే ఉన్నతమైన స్థానం ఇస్తాడా? అది స్వార్థం అవుతుంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, నాకు ఇస్తాడు, అలాగే ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున వాళ్ళ నీతిమంతులండి చాలామంది అంటారు, ఎవరు వాళ్ళే నీతిమంతులు అంటారు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని చెప్తున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తన కృపచేత మనలందరూ నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ నీతిమంతులు. చాలామంది అనుకుంటారు నీతిమంతులు అంటే స్పెసిఫిక్ పీపులేనండి, నీతిమంతులు అంటే వాళ్ళేనండి అనుకుంటుంటారు. లేదు, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత మనం కడగబడ్డామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచామో, ఉచితముగా కృపచేతనే మీరు రక్షించబడితరి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అంగీకరించినటువంటి మనమంతా కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. కాబట్టి ఎవరు నీతిమంతులండి? నీతిమంతులు లేడు ఒక్కడను లేడంటే నిజమే, ఒకనొక టైంలో నీతిమంతులు లేడు ఒక్కడను లేడు, మనం అందరం పాపులమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచామో, ఆ విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా కృపచేత మనమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మనం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఎలాగంటే యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాప దోషములను కడిగేసింది. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు అంటే ఈ వాక్యం వినిచిన వారందరూ కూడాను, దేవుని అంగీకరించిన వారందరూ కూడాను, మనమంతా కూడా దేవుని మరి నీతిమంతులుగా తీర్చున్నాడు మనందరినీ. కాబట్టి ఈ నీతి కిరీటం పొందుకోవడానికి మనకు అర్హత ఎలాగొచ్చిందంటే నీతిమంతుడిగా నీతి కిరీటం వస్తుంది. కాబట్టి ఆ రోమపత్రికలు ఉన్నట్టు మనం ఎవడో నీతిమంతుడు లేడు ఒక్కడు లేదంటే ఎవరూ లేరు నిజంగా. కానీ మరి ఎలా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారంటే కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం మూలంగాను, ఆయన యొక్క ఉచితమైన మహాకృపను బట్టి, యేసుక్రీస్తు రక్తం వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మనం చేసే నీతి క్రియలను బట్టి కాదు, మనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు. కాబట్టి ఈరోజున ఏమంటారంటే ఎవరు నీతిమంతులు కాదండి అంటుంటారు. నిజమే, మీరు చెప్పేటి మాట వాస్తవం. మరి ఈ నీతి క్రియలను పొందుకోవాలంటే ఎవరు లేరంటే ఎలా కుదురుతుంది? ఉన్నారు. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఎవరైతే అంగీకరిస్తారో అందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికముగా అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈరోజున దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా, దేవుని అంగీకరించిన ప్రతి వారు కూడా ఆయన బిడ్డలుగా, ఆయన వారసత్వంలోనికి మనం వస్తాం. మనం నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమా 3:11 ప్రకారం చూసినట్లయితే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, దేవుడు లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతకువాడు ఎవడనూ లేడని ఉన్నది అక్కడ. కానీ మనం ఇంకా కిందకి వెళ్ళినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనిస్తూ ఉంటుంటాయి. పిల్లలు గమనించాలి. అక్కడికి వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేశారంటే తన యొక్క ఉచితమైనటువంటి కృపచేత దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా అందరూ మరి అబద్ధములాడేవారు, బెంకములాడేవారు, మోసగాళ్ళు, ఎంత లిస్ట్ ఉంటుంది అక్కడ. తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కేవలం విశ్వాసం అంటండి, కేవలం నమ్మకం. అంతేగాని నేను నీతిగా ఉంటానండి, కేవలం నేను ఏ విధమైనటువంటి పాపం చేయకుండా ఉంటానండి, కేవలం నా దశంభాగాలు ఇస్తాను, ఈ క్రియల వల్ల మన నీతిమంతులుగా తీర్చబడట్లేదు ప్రియులారా. సరే, నేను చెప్పదలుచుకున్నది నీతి కిరీటం గురించి. కాబట్టి ఈ నీతి కిరీటం పొందుకోవాలంటే మనం చాలామంది అనుకుంటారు నీతిమంతులే అనుకుంటుంటారు. నీతిమంతులు ఎవరంటే ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటుంటారో, ఎవరైతే దేవుని సొంత రక్షణగా అంగీకరిస్తూ ఉంటుంటారో. బ్రదర్, నేను బాప్తిసం పొందాను, అయితే దేవుని అంగీకరించాను కదా, మరి నా ఇష్టానుసారంగా జీవితాన్ని నీతిమంతుని అవుతానా? ప్రియులారా,
జాగ్రత్తగా ఉండాలి. మన వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, అమ్మో ఎక్కడ బురద అవుతుందో ఎక్కడ మట్టి అవుతుందో అని మనం ఏం చేస్తూ ఉంటుంటాం, చాలా జాగ్రత్తగా మట్టికి దూరంగా మలినానికి దూరంగా వెళ్తూ కాపాడుకుంటూ ఉంటుంటాం. అది దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఆ నీతిని కాపాడుకోవాలి, ఆ రక్షణను కాపాడుకోవాలి. అంతేగాని మేము రక్షించబడిపోయామండి, నీతిమంతులు అయిపోయాం కాబట్టి మా ఇష్టానుసారంగా తిరుగుతామంటే కృపను నిరర్ధకము చేయకూడదు. దేవుడు ఉచితంగా మన కృప చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు అని చెప్పేసి ఆ కృపను నిరర్ధకం చేయకూడదు అంటండి. ఆ కృపను కాపాడుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన కిరీటాన్ని కాపాడుకోవాలంటాడు. సరే చూడండి, ఇక్కడ దేవుడు చెప్తే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా అది తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నామా, ఇష్టపడుతున్నామా? దేవుడు ఏదైతే మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడో, తన వాక్యం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటుంటాడు. ఏమిటయ్యా ప్రత్యక్షత అంటే, ఈరోజున ఏం ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు మనకి? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించము, నీ పొరుగు అనేది ఏది ఆశించకు అని చెప్తున్నప్పుడు దేవుడు అది ఇచ్చిన ప్రత్యక్షత అనమాట. కాబట్టి ఇవి ప్రత్యక్షతలు. వాక్య ప్రత్యక్షత అంటే ఏంటంటే, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ రోజున ఒక ప్రత్యక్షత నాకు ఇచ్చాడని అంటుంటుంటాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే? ఇదనమాట. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడమే మరి ఆ ప్రత్యక్షతలను మనం పొందుకోవడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, హల్లెలూయా, ప్రత్యక్షతను. కాబట్టి ఈ వాక్య ప్రత్యక్షత, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకొక ఆత్మలో పురుకొల్పబడాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలన్నమాట, ఇలాగ ఇష్టపడాలన్నమాట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు మరి దేవుడు నాతో మాట్లాడాడండి, నేను ప్రార్థనలో వెనకబడిపోయాను, ప్రార్థించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ప్రత్యక్షత నేను అనుభవించగలిగాను, వాక్య ప్రత్యక్షత నేను చూడగలిగాను అన్నప్పుడు అది సరి చేసుకోవాలి, అది మన జీవితంలోనికి ఆహ్వానించాలి. అలా అపేక్షించేటువంటి వారికి, అలా ఇష్టపడేటువంటి వారందరికీ కూడా దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య ప్రత్యక్షతను మీరు ఇష్టపడుతూ ఉన్నారా, అపేక్షిస్తూ ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నీతి కిరీటం కావాలి, అందరికీ కావాలి. కానీ ఆ వాక్య ప్రత్యక్షత మనలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యం ప్రత్యక్షత మనం వింటూ ఉన్నప్పుడు దాన్ని మనం అప్లై చేసుకోగలుగుతున్నామా? నీతి కిరీటం మాత్రం అందరికీ కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చెప్పాడైనా, మీకున్న సమస్య పోయి మీరు ఆరోగ్యవంతులు కావాలంటే ఏం చేయాలంటే ఈ ఇంజెక్షన్ చేసుకోవాలండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పాడు. లేదు, నేను మాత్రం ఇంజెక్షన్ అస్సలే వేసుకోను, ఇంజెక్షన్ అసలు తీసుకోను, నేను ట్యాబ్లెట్ అసలు వేసుకోను, కానీ నేను ఆరోగ్యవంతుని అవ్వాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజున క్రైస్తవం ఏంటంటే ప్రార్థన అయితే ఇష్టపడరు, సరి చేసుకోవడం అంటే ఇష్టపడరు, దేవుని సన్నిధిలో గడపడం అంటే ఇష్టపడరు, మోకరించడం అంటే ఇష్టపడరు, బైబిల్ చదవడం అంటే ఇష్టపడరు. ఈ యొక్క ఫిజికల్ ఇప్పుడు చూడండి, మనం లావుగా ఉన్నాం, సన్నగా అవ్వాలంటే ఏంటి? కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఖచ్చితంగా వాకింగ్ రన్నింగ్ చేయాలి. కొంత శారీరక శ్రమ చేసినప్పుడు మాత్రమే సన్నబడతాం. లేదండి నేను తింటానే ఉంటాను, నేను మాత్రం సన్నగా అవ్వాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా అవుతుంది? ఈ రోజున క్రైస్తవం కూడా ఎలా ఉందంటే, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను కానీ నాకు పరలోకం కావాలి, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను కానీ నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటుంటాను, ఈ లోకంలో నేను నా సమయాన్ని గడుపుతుంటున్నాను కానీ నేను ఆధ్యాత్మికంగా బలపడాలి. ఎలా బలపడతాం? పిల్లలు ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేయకుండా, ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగైతే చేస్తామో స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే స్ట్రెంత్ అని అవుతాం మనం. అంతేగాని ఈ లోకానుసారంగా మనం తిరుగుతూ ఉంటూ దేవుని సన్నిధిలో సమయం గడపకుండా ఉంటూ ఎలాగా బహుమానం పొందు రీతిగా పరిగెట్టాలంట మనం. కాబట్టి పరిగెట్టి వాడే బహుమానం పొందుకుంటాడు, కూర్చున్నటువంటి వాడు క్లాప్స్ కొడుతూ ఉంటాడు తప్ప ఎలా ఉంటాడంటే ప్రేక్షకుడిగా ఉంటాడు, పార్టిసిపెంట్గా ఉంటాడు. ప్రేక్షకుడికి పార్టిసిపెంట్కి తేడా ఏంటంటే, ప్రేక్షకుడు గ్రౌండ్ బయట ఉండి క్లాప్స్ కొడుతుంటుంటాడు, పార్టిసిపెంట్ ఏం చేస్తాడంటే గ్రౌండ్ లోపలుండి మరి పార్టిసిపెంట్ చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేక్షకులు ఏం చేస్తారంటే క్లాప్స్ కొడుతూ బయటుండి ఆర్శనాదాలు చేస్తూ ఉంటుంటారు, కాలు మీద కాలేజ్ కూర్చుంటారు, హాయిగా ఉంటారు. కానీ పార్టిసిపెంట్ ఎవరైతే అందులో పాల్గొన్నాడో ఆ పాల్గొనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే చాలా కష్టపడతాడు, చాలా శ్రమ పడుతూ ఉంటుంటాడు, చాలా త్యాగం చేస్తాడు.
కాబట్టి నువ్వు పార్టిసిపెంట్గా ఉన్నావా, ప్రేక్షకుడిగా ఉన్నావా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరికీ కిరీటాలు కావాలి. ప్రియులారా, క్లాప్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే క్లాప్స్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ బహుమానం పొందుకునేది మాత్రం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో, పార్టిసిపెంట్స్ నెంబర్స్ మాత్రం క్రికెట్లో చూడండి 12 మంది మాత్రమే కనిపిస్తారు పార్టిసిపెంట్స్. కానీ ప్రేక్షకులు చూసినట్లయితే వందల్లో, వేలల్లో, లక్షల్లో కూడా మనకు చుట్టూ ఉంటారు. కానీ ఆ కెమెరా ఎవరి మీద ఫోకస్ అవుతుందంటే, పిల్లలు గమనించాలి, ఆ కెమెరా ఎవరి మీద ఫోకస్ అవుతుందంటే ఈ 12 మంది చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కెమెరా అంతా కూడా. వాళ్ళు మాత్రమే ఫోకస్ అవుతుంటుంటారు. వాళ్ళకి మాత్రమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది, వాళ్ళకి మాత్రమే బహుమతి వస్తుంది. అంతేగాని ఈ ప్రేక్షకులుగా ఉండి క్లాప్స్ కొట్టేటువంటి వారు, ఈ ప్రేక్షకులుగా ఉండి ఆ యొక్క గ్రౌండ్ వెలుపలు ఉండేటువంటి వారు ఎప్పటికీ కూడా బహుమానాన్ని పొందుకోలేరు. క్లాప్స్ మాత్రమే కొడతారు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వినిచినటువంటి నీవు ఈ యొక్క కిరీటం పొందుకోవాలంటే ప్రేక్షకుడిగా ఉండి క్లాప్స్ కొడుతూ వా వండర్ఫుల్, మెసేజ్ బాగుందండి, లేకపోతే ఇది బాగుందండి, అది బాగుందండి, చిన్న క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ప్రేక్షకుడిగా మాత్రం ఉన్నట్లయితే ప్రేక్షకులుగా మిగిలిపోతాం తప్ప మనం బహుమానం ఎప్పటికీ ఎన్నటికీ పొందుకోం. కాబట్టి ఏ వ్యక్తి అయితే గ్రౌండ్లో చెమట ఓడిస్తాడో, ఏ వ్యక్తి అయితే తన యొక్క మరి పిడికిలు బిగిస్తాడో, ఏ వ్యక్తి అయితే కష్టపడుతూ ఉంటుంటాడో, ఏ వ్యక్తి అయితే గురి కలిగి జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్లే గ్రౌండ్లో ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే బహుమతి పొందుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి మాత్రమే కిరీటాన్ని పొందుకుంటాడు. ఆ గ్రౌండ్ వెలుపల ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి బహుమానాన్ని పొందుకోడు. వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు తప్ప. కాబట్టి దేవుడు ఈ రోజున మనల్ని ఏం చేయమంటున్నాడు అండి? పరుగెత్తమంటామంటున్నాడు. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ కూడా పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి కిరీటం ఏంటంటే, రండి మీరు నా దగ్గరికి ఎంతమంది పరిగెడతారో మీకు అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను నేను. రండి, నా వాక్య ప్రత్యక్షతను ఎంతమంది అయితే ఇష్టపడతారో వాళ్ళందరికీ నేను నీతి కిరీటం ఇస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, బలపడుతున్నారా వాక్యం ద్వారాను? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏది మన జీవితం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఏదో నామకహగా ఒక ప్రేక్షకునిగా ఆదివారం వెళ్ళి అంత మాత్రమే అక్కడ బైబిల్లో చదివేసేసి కూర్చునేసేసి పాస్టర్ గారు చెప్పిన మెసేజ్కి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్ అని చెప్పి ఒక ప్రేక్షకుడిగా నువ్వు వచ్చేస్తున్నావా? లేకపోతే దేవుని పనిలో పాలు భాగస్తులుగా ఉంటూ దేవుని యొక్క మరి ఆ బహుమానం పొందుకోవడానికి అపేక్షించేటువంటి వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో కలిగేటువంటి వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితేనే బహుమానం పొందుకుంటావు. లేనట్లయితే ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతావు అని చెప్పి దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రోజున. కాబట్టి ప్రేక్షకులు మనం పార్టిసిపెంట్ మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందరికీ అనుగ్రహించును. అందరిలో నేనున్నానా? అపోస్తలుడైన పౌలు గారి వల్ల నేనున్నానా? అందరిలో నేనున్నా అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు కొరకు పరిగెట్టేటువంటి వారుగా ఉన్నావా? ప్రభు కొరకు పరుగులు తీసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అలాగైతే ఖచ్చితంగా 4 గంటలు లేవగలుగుతాం. అలాగైతే ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోగలుగుతాం. అలాగైతే ఖచ్చితంగా ప్రతి పనిని పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక క్రికెటరు ఒక బాల్ 6 కొట్టాలంటే అతని కళ్ళు బాగా పనిచేయాలి, చేతులు బాగా పనిచేయాలి, మైండ్ బాగా పనిచేయాలి. ఏది తేడా చేసినా అతనికి తన వికెట్ కోల్పోతాడు, అంటే తన లైఫ్ను కోల్పోతాడు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు నుంచిదారట. మనస్సు లేకుండా ఏది చేసినా కూడా వృధా అవుతుంది. హల్లెలూయా. కాబట్టి చాలా అద్భుతం అనిపించింది నాకు ఈ మాట. నీతి కిరీటం. హల్లెలూయా. ఎన్ని కిరీటాలు ఇచ్చాడండి దేవుడు బైబిల్ గ్రంథంలోను? పిల్లరా, ఎన్ని కిరీటాలు పెట్టి ఉన్నాడు బైబిల్ గ్రంథంలోను? ఇక మీదట నా కొరకు మరి ఆ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అందరు గుండెల మీద చేసి ఈ మాట చెప్పగలుగుతారా? ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? బైబిల్లో పౌలు గారు శిరచ్ఛేదనానికి ముందు చెప్తున్నాడు. నా తలకాయ తీసేస్తారు, ప్రిల్లరా, నా తలకాయ తీసేస్తారని బాధపడతలేదైనా. నాకు నీతి కిరీటం ఉంచబడింది. తలకాయ లేనటువంటి వ్యక్తి కిరీటం ఎక్కడ పెడతారు అసలని? ప్రిల్లర్ గమనించాలి. ఈ లోకానుసారంగా తలకాయ ఏమో కట్ చేస్తున్నారు, ఆయన ఏమంటున్నాడు? కిరీటం పెడతారని చెప్తున్నాడు. ఇక్కడ తలకాయ తీస్తుంటే అక్కడ కిరీటం పెడతారంటున్నాడు. వావ్. ఈ లోకానుసారంగా కోల్పోతున్నటువంటి దాని గురించి ఏ వ్యక్తి ఆలోచించడు. పరలోకంలో నుంచి ఏం పొందుకుంటున్నాం అనేటువంటి దాని మీద దృష్టి ఉంచుతారు. ప్రియులు, అర్థమవుతుంది మీకు అందరికీ?
ఆత్మానుసారమైనటువంటి వాటి మీదనే మనసు ఉంచుతారంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పౌలు గారికి ఏమో తలకాయ తీసేస్తారు, అరే కోల్పోతున్నటువంటి తలకాయ గురించి ఆయన ఆలోచన చేయట్లేదు, తీసేస్తున్నటువంటి తలకాయ గురించి ఆయన ఏం బాధపడతలేదు. మరి ఏంటంటే ఆ పొందుకొనుచున్నటువంటి తన కొరకు దాచబడి ఉన్నటువంటి నీతి కిరీటం గురించి చూసి సంతోషపడుతున్నాడు. వావ్, ఎంత అద్భుతంగా ఉందండి ఈ వాక్యం. కొద్ది సమయంలో దేవుడు నీతి కిరీటం ఇస్తాడని ఆశతోటి ఉన్నాడు తప్ప ఆయన ఇంకా నాకు తెల్లవారితే తలకాయ నరికేస్తారు, నాకు శిరచ్ఛేదన చేస్తారు, నేను నా తలకాయ కోల్పోతున్నాను, నా జీవితం కోల్పోతున్నాను, నా ప్రాణం కోల్పోతున్నాను, అయ్యో నేను ఎంత పరిచర్య చేశాను, ఎందుకని దేవా ఇటువంటి నాకు శిక్ష? దేవుని ప్రశ్నించట్లేదు, దేవుడిచ్చే బహుమానాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఈ వచనం మన జీవితాన్ని మార్చేస్తుంది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. ఎంత బాగున్నది మాట. జీవకిరీటం ఇస్తాడు దేవుడు అంటే, అమ్మయ్య నాకు కూడా జీవకిరీటం ఇచ్చేస్తాడు దేవుడు, నేను కూడా జీవకిరీటం పొందేసుకుంటాను. ఎప్పుడు జీవకిరీటం పొందుకుంటావు అంటే ఈ లోకానుసారమైనటువంటి తలకాయ తీయించుకున్నప్పుడే. ఈ లోకానుసారమైనటువంటి కట్ చేయబడాలి, మనలో ఉన్నటువంటి అహం కట్ చేయబడాలి, మన తలలో ఉన్నటువంటి గర్వం కట్ చేయబడాలి, మనలో ఉన్నటువంటి ప్రతిదీ ఏదైతే ఈ లోకానుసారమైనటువంటిది ఉన్నదో అది కటింగ్ అయిపోవాలన్నమాట, అది కట్ చేయబడాలి. అప్పుడు మాత్రమే జీవకిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అపేక్షించాలి, ఇష్టపడాలంట దేవుని యొక్క ప్రత్యక్షతను. కాబట్టి ఈయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు, ప్రభు ఇచ్చేటువంటి బహుమానాన్ని చూస్తూ ఉన్నాడు, ఆత్మలోకంలో జీవకిరీటాన్ని చూస్తూ ఉన్నాడు తప్ప కోల్పోతున్నటువంటి తలకాయని కానీ ఆ నరికేసి ఇప్పుడు చూశారు కదా మీరు, సినిమాల్లో చూసే ఉంటుంటారు, పౌలు గారిని ఇలాగా శిరచ్ఛేదన చేసినప్పుడు ఆ తలకాయ ఎగిరి పడుతూ ఉంటుంటుంది, తల మొండు వేరైపోతూ ఉంది. మరి లోకానుసారంగా చూసినట్లయితే కిరీటం ఎక్కడ పెడతారు? తలక పెడతారు, కానీ ఆ తలకైనా నరికి పడేస్తుంటే మరి కిరీటం ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన? పిచ్చితనంగా అనిపిస్తుంది కదా, మనకి వెర్రితనంగా అనిపిస్తుంది కదా. కానీ పౌలు గారు చూస్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు మాట చెప్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని పెరికివేయము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో నీకు తలకాయ లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు చేయలేకపోవచ్చు, ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యంలో ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మనం ఉంటాం ప్రియులారా, అది గమనించాలి. ఇక్కడ పౌలు గారు నీతి కిరీటం పెడతాడంట దేవుడు. ఎక్కడ? మరి ఇక్కడ ఈ లోకంలో చూస్తే తలకాయ తీసి పడేశారు కదా, ఎక్కడ పెడతాడు బ్రదర్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటుంటారు. అపోస్తలుడైన పౌలు గారు తలకాయ నరికి పడేశారు కదా, మరి ఇంకా దేవుడు కిరీటం ఎక్కడ పెడతాడు? పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఈ లోకానుసారమైన మాటలు కాదు ప్రియులారా. ఈ నీతి కిరీటం అంటే మన కంటికి కనిపించేటువంటిది కాదు, పరలోక రాజ్యంలో మాత్రమే ఉంటుంది. ఎవరిస్తారంటే అది ప్రభువు మాత్రమే. ఎవరంటండి? న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు మాత్రమే. న్యాయాధిపతి అయినటువంటి ప్రభు దగ్గర మాత్రమే ఆ దినమందు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయిన ప్రభు మాత్రమే అది నాకును నాతో పాటు ఎవరైతే దేవుని ప్రత్యక్షతను అపేక్షిస్తూ, నాతో పాటు ఎవరైతే తల తీయించుకోవడానికి సిద్ధపడతారో, నాతో పాటు ఎవరైతే ఈ లోకానుసారంగా ఉన్నటువంటి ఆలోచనలు కట్ చేసుకుంటారో, ఈ లోకానుసారమైన తలంపులు తీసి పక్కన పెడతారో, వాళ్ళందరికీ కూడా ఈ కిరీటం దాచబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా 8:5 దేవుడు చెప్తున్నాడు, శరీరానుసారుడు శరీర విషయంలో మీద మనసునుంతురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, నీతి కిరీటం ఎంతమంది కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు. మరి తలకాయ తీయించుకోవడానికి ఎంతమంది సిద్ధం అంటే ఎవరు కూడా చేయి పైకి ఎత్తారు. నీతి కిరీటం ఎంతమందికి కావాలంటే మనందరం కూడా ముందు వరుసలో ఉంటాం. మరి తలకాయ తీయించుకోవడానికి ఎంతమంది సిద్ధం అంటే ఒక్కరు కూడా ముందుకు రారు. కాబట్టి ఎవరైతే తలకాయ తీయించుకుంటారో, ఎవరైతే తలంపులను కట్ చేసుకుంటారో, ఎవరైతే ఎదుటివారి మీద ఉన్నటువంటి దూషణ, ద్వేషము, అసూయ, ఎదుటివారంటే మరి పడినటువంటి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటారో, అటువంటి తలంపులను తీసి పక్కన పెడతారో, వాళ్ళ మాత్రమే నీతి కిరీటాన్ని ధరింపజేస్తారో దేవుడు అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తలకాయ కట్ చేసుకోవడం అంటే మీ తలకాయ కట్ చేసుకోవడం కాదు ప్రియులారా, మీ తలంపులను కట్ చేసుకోవాలి, మీ ఆలోచనలు కట్ చేసుకోవాలి. ఆవిడ గురించి నా దగ్గర చెప్పొద్దండి, ఆయన మాట అసలు నా దగ్గర ఎత్తద్దండి అని చెప్పి ఎవరైతే అంటుంటారో అటువంటి తలకాయలన్నీ కట్ చేయబడాలన్నమాట, అటువంటి తలంపులన్నీ కూడా కట్ చేయబడాలన్నమాట. అప్పుడు మాత్రమే నీతి కలిగినటువంటి ప్రభు ఆ నీతి కిరీటానికి ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారందరికీ కూడాను? కాబట్టి ఈ వచనంలో ఎంత అర్థం ఉన్నది చూసారా? దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే అది వజ్రాల గని అన్నమాట.
బంగారపు మూట అన్నమాట. అది ఎంత తీసినా కూడా తరగనటువంటిది దేవుని వాక్యం. కాబట్టి ఈ రోజున నీతి కిరీటం ఎంతమంది కావాలండి? నాకు కూడా దేవుడు నీతి కిరీటం ఇచ్చేస్తాడు, ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నాను, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే నేను చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. జాగ్రత్త ప్రియులారా, ఇవి కట్ చేసుకోవాలంటండి. ఒకవేళ ఇవి ఇంకా మన జీవితంలో కట్ చేయబడలేనట్లయితే మరి ఇది ఇప్పుడే మనం కట్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మన తలంపులను కట్ చేసుకుందాం, మన ఈగోని కట్ చేసుకుందాం, మన అహాన్ని కట్ చేసుకుందాం, మనలో ఉన్నటువంటి తొందరపాటు తనాన్ని కట్ చేసుకుందాం. మన మనసులో, మన మైండ్లో ఉన్నటువంటి ఆ దురుద్దేశాలను, మన మైండ్లో ఉన్నటువంటి ఆ తొందరపడతాను, మన మనసులో ఉన్నటువంటి ఏదైతే ప్రభుకి ఇష్టానుసారంగా లేదో దాన్ని కట్ చేసుకుందాం. అటువంటి తలకాయలు తీసి పక్కన పెడదాం. దేవుడిచ్చే నీతి కిరీటానికి సిద్ధపడి ఉందాం. హల్లెలూయా. మరి నేను ఇంకో కిరీటాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. తర్వాత మనం చూసినట్లయితే జేమ్స్, యాకోబు ప్రియులారా 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే యాకోబు 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవ కిరీటం గురించి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అందరికీ ఇష్టమే జీవ కిరీటం అంటే. కానీ ఆ జీవ కిరీటం ఎప్పుడు పొందుకుంటామంటే మనం ప్రియులారా గమనించాలి. జీవ కిరీటం యాకోబు 1:12 దేవుడు చెప్తున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. ఇక్కడ నేను ఎలా కనబడుతున్నాను నీకు? నువ్వేదంటే నేను అది పడతానికి నేనేమన్నా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా? సహించడం చేతకానితనం కాదు ప్రియులారా. సహించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి గొప్ప విషయం అన్నమాట. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి నేను సహించలేనండి మా అత్తంతోటి, నేను సహించలేనండి మా ఆడబడుచుతోటి, నేను సహించలేనండి ఈ మేనేజర్ తోటి, నేను సహించలేనండి ఈ కంపెనీలోను అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, 4వదిగా జీవ కిరీటం. ఈ 4వ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంటే సహించాలి. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎవడైనా నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గైకొను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడిని ఎంతమంది ప్రేమిస్తున్నారండి? అయ్య బాబా అంత మాట అనేసారండి బ్రదర్. మేము అందరం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి. అయితే ఏం చేస్తారు తెలుసా? ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా ఆజ్ఞలను గైకొనును అని చెప్తున్నాడు దేవుడు. ఏంటయ్యా ఆజ్ఞలంటే? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాన్ని ఏది ఆశించుకో, నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ దేవుడిని యెహోవానే సేవించు. వండర్ఫుల్ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అంటాం కాదు, నా ఆజ్ఞలు గైకొంటాడు. నేను ఎలాగైతే పరిశుద్ధుడినో వాడు కూడా పరిశుద్ధుడై ఉంటాడు. నేను ఎలాగైతే ఎర్లీ మార్నింగ్ లేచాను, నేను ఎలాగైతే చీకటితో లేచాను వాడు కూడా లేస్తాడు. శోధన సహిస్తాడు, శ్రమను సహిస్తాడు, నిద్రాభారం సహిస్తాడు. చాలా పెయిన్స్ వస్తుంటుంటాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, చాలా పెయిన్స్ వస్తుంటుంటాయి, చాలా నిద్ర వస్తుంది. ఇవన్నీ ఏం చేస్తారంట? ఓవర్కమ్ చేయాలన్నమాట, సహిస్తాడనమాట. ఒక శోధకుడు వస్తాడు, మత్తు వస్తుంటుంటుంది. ఇవన్నీ కూడా శోధనలు అనమాట. శోధనలు అంటే ఏదో భయంకరమైనటువంటి అనుకోకుండా ప్రియులారా, మంచిగా నిద్రపోవాలనేటువంటి శోధకుడు మనకు వస్తుంటాడు. అబ్బా మంచిగా ఉన్నది కదా, ఏమవుతుందిలే ఇప్పుడు లేవపోతేని అనిపిస్తూ ఉంటుంది. అదొక శోధన, దాన్ని కూడా సహించాలి, జయించాలి. కాబట్టి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ప్లేస్లో అవ్వచ్చు, మీరున్నటువంటి మీ యొక్క మీరు పుట్టు పెరిగింది 20-25 సంవత్సరాలు మీ తల్లిగారింట్లో అయితే, మరి కొత్త ప్లేస్లోకి మీరు వెళ్తారు, మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారు. అక్కడ పరిస్థితులు ఏమో అనుకూలంగా ఉండవు, అంతా శోధన, అంతా కూడా బాధ, అంతా శ్రమ. కానీ నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడైతే కాపురం చేయను, ఇలాగైతే నాకు సెట్ కాదు, నేను సహించలేను, ఇటువంటి మాటలు నేను సహించలేను, ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్ కూడా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని మీరు అంటున్నారా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, శోధన సహించిన వాడు ధన్యుడు. అది మాత్రమే కాదు ప్రియులారా, ఈ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే శ్రమలు ఎక్కువ అవుతుంటుంటాయి, ప్రభు సన్నిధికి వస్తుంటుంటే ఆటంకాలు ఎక్కువ అవుతుంటుంటాయి. మీ భర్త గారు మిమ్మల్ని అమ్మ ప్రార్థన చేసుకుంటున్నారు కదా చేసుకుంటారా? లేదు, ప్రార్థన చేసుకోనివ్వరు. చాలా కుటుంబాల్లోనూ ప్రభు సన్నిధికి వెళ్ళనివ్వరు. ఇలా కొనసాగిన కార్యక్రమాలు అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్రభు కార్యక్రమాల్లో కొంతమందికి అసలే మరి ఏ విధమైనటువంటి
అవకాశం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున జీవ కిరీటం అంటే ఎవరైతే జీవిస్తారో సమస్యల్లో చనిపోకుండా, సమస్యల్లో సతమతమైపోకుండా, సమస్యల్లో సమాధి చేయబడకుండా ఎవరైతే జీవం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తారో, సమస్యలు మనం సమాధి చేయకూడదు ప్రియరా. సమస్యల వలయంలో చిక్కుకొని పోయి మనం చచ్చిపోకూడదు. ఏ సమస్యనైతే ఎదుర్కొని జీవం కలిగిన చేప ఏం చేస్తుంది అంటే ప్రవాహానికి ఎదురెళ్తుంది, తట్టుకుంటుంది, నిలబడుతుంది. ఎటువంటి ప్రవాహం వచ్చినా కూడా నిలబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉన్నది చూసారా. జీవం ఉందా నీలోను? జీవం లేనటువంటి వ్యక్తి జీవకిరీటం ఎలా పొందుకుంటాడు? జీవం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ప్రవాహానికి ఎదిరిస్తాడు, ఆ శ్రమలను తట్టుకోగలుగుతాడు, సహించుకోగలుగుతాడు ఆ ప్రవాహాన్ని. చచ్చిపోయిన చేప ఏం చేస్తుందంటే ఏ సుడిగాలు వస్తే అటు వెళ్ళిపోతుంటుంది, ఏ మరి సమస్య వస్తే అటు వెళ్ళిపోతుంటుంటుంది, ఏ ప్రవాహం ఇటు కొట్టుకుని వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంటుంది. మీరు గమనించారా? కాబట్టి ఏముందిలేండి, ఈరోజు సండే, ఈరోజు ఎలా పోతే ఏమవుతుంది, ఇక్కడ చాలా మంచి ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే పార్టీ జరుగుతుంది, లేకపోతే ఇట్లాగా లేకపోతే పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఈరోజు మన ఆ పొలిటీషియన్ వస్తున్నారు, లేకపోతే ఆయన వస్తున్నారు అన్నట్టునే ఏం చేస్తుందంటే ఈ ఒడి కొట్టుకెళ్ళిపోతుంటుంది అన్నమాట ఈ చేప. ఎందుకంటే జీవం లేదు కాబట్టి ఆ ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంటారు అనమాట. కానీ ఏ వ్యక్తి అయితే జీవం కలిగి ఉంటాడో ఆయన ఏం చేస్తాడనమాట, నో 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 నేను దేవుని సన్నిధిలోనే గడపాలి, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఎంతైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, నేను దేవుని సన్నిధికి వెళ్తాను. అది జీవం కలిగిన వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తులు మాత్రం జీవ కిరీటాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అది శోధన అనమాట. మన ఫ్రెండ్స్ అంతానేమో చక్కగా ఆడుకుంటుంటారు, మన ఫ్రెండ్స్ అంతానేమో చక్కగా మరి హ్యాపీగా ఉంటుంటారు, మన ఫ్రెండ్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. మనం మాత్రం మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎంత కష్టంగా ఉంటుంది, అదొక శోధన. అటువంటి శోధన సహించిన వాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. ఎంత బాగున్నదండి మాట, పొందును. ఎవరంటండి? అట్టివారు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. వాగ్దానం చేశాడు దేవుడు, కానీ అందరూ పొందుకుంటున్నారా? ఆ వాగ్దానాన్ని అందరూ స్వతంత్రించుకుంటూ ఉన్నారా? లేదు. చూడండి, మనకి ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు వేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో లేకపోతే రైల్వేలో ఇన్ని పోస్టులు పడ్డాయి, లేకపోతే స్కూల్ టీచర్కి ఇన్ని పోస్టులు పడ్డాయి, 50,000 పోస్టులు, 1,00,000 పోస్టులు అంటుంటారు. కానీ 1,00,000 పోస్టులు వేసినా కూడా మనం ఎందుకని మనకు పోస్ట్ రావట్లేదంటే దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. వాగ్దానం చేసింది గవర్నమెంట్, ఈ పోస్టు మీకు ఇస్తాం. ఎలాగ పిలిచి ఇచ్చేస్తారా పోస్టు? లేదు. ఈ పోస్ట్ మీరు పొందుకోవాలంటే ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్లో మీకు ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు వచ్చినప్పుడు మాత్రమే అది మీకు ఆ పోస్ట్ ఇస్తాం అని చెప్తారు. అలాగే ఇక్కడ జీవ కిరీటం పొందుకోవాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే శోధనలు అనేటువంటి పరీక్షలు, శోధనల్ని ఏమంటారంటండి? టెంప్టేషన్స్, లేకపోతే ఒక పరీక్ష, ఒక ఎగ్జాము అనుకోవాలన్నమాట. ఆ ఎగ్జామ్స్ ఎవరైతే పాస్ అవుతారో, ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే మార్కులు వస్తాయో వాళ్ళకు మాత్రమే ఇది ఏమి ఇవ్వబడుతుంది అంటే ఉద్యోగం ఇవ్వబడుతుంది. అర్థమవుతుంది అందరికీ? అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి పిలిచి ఉద్యోగం ఇస్తుంది గవర్నమెంట్? ఇవ్వదు. ఉన్నాయి 1,00,000 పోస్టులు అయినా కానీ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో, ఎవరైతే ఎలిజిబిలిటీని మరి కలిగి ఉంటారో, ఎవరైతే మరి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటుంది అయినా కూడా లేచి చదువుకోవాలి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వీటన్నిటిని తట్టుకుంటూ ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్ సమయంలో మరి తన మనసును స్వాధీనపరుచుకుని తగినటువంటి ప్రశ్నలకు తగినటువంటి సమాధానాలు రాసినట్లయితే, ఆ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే అప్పుడు వాళ్ళు విన్నర్ అవుతారనమాట, అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట, అప్పుడు వాళ్ళు ఆ పోస్ట్కి అర్హతను సాధిస్తారు. సంవత్సరం పాటు చదివానండి, నేను 2.5 గంటల ఎగ్జామ్ రాశానండి కూర్చుని, నాకు ఇచ్చేయండి ఉద్యోగం అంటే ఇస్తారా? నువ్వు సంవత్సరం పాటు చదువు, 10 సంవత్సరాల పాటు చదువు, అది అనవసరం వాళ్ళకి. నువ్వు 2.5 గంటల ఎగ్జామ్ రాసావో లేదు, అది అనవసరం వాళ్ళకి. నువ్వు రాసిన ఎగ్జామ్లో మ్యాటర్ ఎంత ఉన్నది, రాసిన ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఎలా రాసావు, అది విషయం. గమనిస్తున్నారా? కాబట్టి ఇలాగా మేము చాలా శోధన సహిస్తున్నామండి. ఏం శోధన సహిస్తున్నాం? ఇచ్చిన 150 ప్రశ్నలకి సమాధానం రాశానండి. కరెక్ట్ ఏం రాసావు? 1 కరెక్ట్ లేదు అక్కడ, ఇంతగానే 1 రీజనబుల్గా లేదు, 1 సరైన సమాధానం కాదు.
సమాధానం రాశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ కరెక్ట్ సమాధానం కాదు అక్కడ. కాబట్టి చాలామంది శోధన సహిస్తా ఉన్నారు. ఎందుకు సహిస్తానంటే ఇల్లు కట్టాలి బ్రదర్. గమనించాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇల్లు కట్టాలి. ఎలాగా? మన బడ్జెట్ ఏమో ఒక 5 లక్షలు అనుకోండి. మన ఇల్లు ఎంత కడతాం? 10 లక్షలు ఇల్లు కడతాం. మరి మిగతా 5 లక్షలు అప్పు చేస్తాం. అప్పు చేయమని చెప్పాడు దేవుడు. నువ్వు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు, కానీ అప్పు చేయమని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్తే ఖచ్చితంగా అది నీకు భారం అనిపించదు, బడ్డని అనిపించదు. కానీ ఏం చేస్తాం? మన శక్తి సామర్థ్యాలకు మించినటువంటి ఆ పనిని పెట్టుకుని శోధనలో చిక్కుకున్నాం. మనం అక్కడ తెల్లవారితే ఇల్లు కట్టామన్న సంతోషం ఉండదు. తెల్లవారేసరికి రోజు అప్పులలో వస్తారు. అది ఇక్కడ ఆ శోధన గురించి దేవుడు చెప్పట్లేదు. అది కూడా శోధనే. అది ఎలాగొచ్చింది? కొని తెచ్చుకున్నాం. అది ఎలా వచ్చింది? గొప్పలకు పోయి ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకోవాలని, ఉన్నదానికంటే ఎక్కువ చేయాలని చెప్పి మన తలకు మించిన భారం పెట్టుకున్నాం. శోధన వచ్చింది. ప్రభువా ప్రభువా ఎలాగ ప్రార్థన చేస్తాం? ఎందుకని ప్రార్థన చేస్తున్నాం? దేవుడు చెప్పాడా మనకు అది చేయమని? గమనించాలి పిల్లరా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాం. 5 లక్షలు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తారంటండి. లంచం ఇస్తాం. ఇచ్చిన తర్వాత 1 మంత్ ఉంటుంది ఉద్యోగం, తర్వాత ఊడిపోతుంది. ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఇటు అప్పులు పాలైపోయి అటు ఉద్యోగం లేదు, సమస్య. ఎలా వచ్చింది అది? ఆ శోధన నిజంగా దైవికమైనటువంటి శోధన? దేవుడు ఇచ్చినటువంటి, దేవుడి ద్వారా వచ్చిన ద్వారా దేవుడి కొరకు వచ్చిన శోధన లేదు. ఉద్యోగంలో క్వాలిఫై అయ్యాను, కానీ లంచం అడుగుతున్నారయ్యా. యేసయ్యా ప్రభా నేను కష్టపడి చదివాను, మరి ఏంటి ప్రభా ఈ శోధన అంటే? అప్పుడు ప్రభువు కలుగజేసుకుంటాడు. ప్రభు నీ పక్షాన పోరాడతాడు. అది శోధన అంటే. ప్రభా ఇదిగో నీ కొరకు నేను నీతిగా నిలబడుతూ ఉన్నానే, ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నానే, నా ఆత్మలకు మరి ఎంతో విరోధంగా ఉన్నారే. దానియేలు గారు చూడండి, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. రాజ్యం అంతా వ్యతిరేకత ఉంది. అదేంటి శోధన అంటేని. అటువంటి శోధన సహించిన వాడు ధన్యుడని చెప్తున్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు చూసినట్లయితే ఈ ప్రతిమకు మొక్కం మేము అని నిలబడ్డారు. అదండి శోధన అంటేని. మొక్కపోతే మేము అగ్నిగుండంలో వేస్తామన్నారు. అది శోధన. ఆ శోధన సహించారు. అలా శోధన సహించినటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమించారు కాబట్టి దేవుడు ఆజ్ఞలు అనుసరించారు. నీ దేవుడని యెహోవానే సేవించవలను అనేటువంటి ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటండి? సహించారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? దేవుడిచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. జీవ కిరీటం పొందుకోవాలంటే మనం సహించాలి, సమస్యలను సహించాలి. అవి దేవుడు చిత్తానుసారంగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అంతేగాని మీకు క్రిస్మస్ వచ్చిందంటే నేను బట్టలు కొనుక్కోవాలంటే మీ హస్బెండ్ మీకు ఏమి ఇచ్చారంటే 1000-2000 ఇచ్చాడు బట్టలు కొనుక్కోండామని. మీరు 5000 రూపాయలు చీర కొన్నారనుకోండి, పక్కన ఆవిడ దగ్గర 3000 అప్పు చేశారనుకోండి, శోధనది. ఆవిడ రోజు తిడతానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి గొప్పలకు పోయి ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి శోధన తెచ్చుకుని దాన్ని ప్రభు దగ్గర పెట్టుకొచ్చి ప్రభు కొరకు నేను శోధన సహించానంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. అది శోధన కాదు. ఆ శోధనకి దేవునికి సంబంధం లేదు. అది నువ్వు కొని తెచ్చుకున్నటువంటిది కాబట్టి నీ పాటలు నువ్వే పాడు అంటాడు అన్నమాట దేవుడు. కాబట్టి ఇటువంటి వాటిలన్నిటిని శోధనలు వేసుకుని మీరు దేవుడి కోసం నేను సాధన పడుతున్నాను, కష్టపడుతున్నానంటే అది కాదు. నీతిగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయాలి. మరి ఈరోజు మనం నీతి కిరీటం, జీవ కిరీటం గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చున్నాం. ఈ జీవ కిరీటం గురించి మరిన్ని విషయాలు ఇంకా చెప్పాలనుకుంటా ఉన్నాను. వచ్చేటువంటి ఆదివారం జీవ కిరీటం గురించి మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. వాక్యం ద్వారా బలపడ్డారు కదా ప్రియులారా. విన్నటువంటి వాక్యాన్ని వృధా చేయకుండా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మరి మీకు కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య ఈరోజు మరి నీతి కిరీటం, జీవ కిరీటం అనేటువంటి 2 కిరీటాల గురించి మాతో మాట్లాడి ఉన్నావు. మరి నా ప్రభా దయచేసి ఈ రోజున విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరినీ నీ ఆత్మ స్వాధీనంలో నడిపించమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా కాకుండా ప్రతి హృదయంలో ఫలించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నా ప్రభా మేము ప్రతి వారం కూడా నా ప్రభా నీవిచ్చేటువంటి ఈ యొక్క నీతి కిరీటానికి మరి నా ప్రభా మేము యోగ్యత కలిగి జీవించుటకు కృప చూపించమని, సహాయం చేయమని, మరి అందరికీ లేనటువంటి భాగ్యాన్ని మాకు నువ్వు అనుగ్రహించి ఉన్నావు. మరి నా ప్రభా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి హృదయం మరి నా ప్రభా నీలో బలపడాలి. వారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజున ప్రతి వారు నీతి కిరీటానికి, జీవ కిరీటానికి యోగ్యత కలిగి జీవించడం కృప చూపించమని, వారు తీసుకున్న నిర్ణయాన్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి నా ప్రభా ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి. ఆమేన్.